పశ్చిమ బెంగాల్లో మరోసారి విద్యా సంస్థల్లో భారీగా నగదు పట్టుబట్టం సంచలనంగా మారింది. నార్త్ 24 పరగనాస్ జిల్లాలోని కాంచరాపారా ప్రాంతంలోని ఓ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 1.77 కోట్ల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు స్కూల్ సిక్ రూమ్లోని అల్మారాలో పలు కాండం ప్యాకెట్లు కూడా లభించడం మరింత వివాదానికి దారితీసింది. 500 రూపాయలు, 200 రూపాయలు, 100 రూపాయల నోట్ల కట్లల రూపంలో ఉన్న ఈ నగదును స్కూల్ ఆవరణలోని ఓ లాక్ చేసిన గదిలో నెలల తరబడి దాచిపెట్టినట్లుగా అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై క్యాషియర్ అవీక్నాథ్, అసిస్టెంట్ అకౌంటెంట్ సయాన్ ఘోష్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నగదును సోఫా సెట్పై పేర్చి అధికారులు లెక్కించారు. ఈ వ్యవహారం స్థానికంగా రాజకీయ దుమారం రేపుతోంది. స్కూల్లో ఇంత భారీ మొత్తంలో నగదు ఎందుకు ఉంచారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. డబ్బు మూలం ఏమిటన్న దానిపై తల్లిదండ్రులు, స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే సుదీప్తా దాస్ తన నియోజకవర్గంలోని విద్యా సంస్థలపై సమాచార సేకరణ చేపట్టిన క్రమంలో ఈ స్కూల్పై దృష్టి సారించినట్లు తెలిపారు. బుధవారం రాత్రి పోలీసులతో కలిసి తనిఖీలు నిర్వహించగా భారీ మొత్తంలో నగదు బయటపడిందన్నారు. అనంతరం బ్యాంకు నుంచి కరెన్సీ లెక్కింపు యంత్రాలను తెప్పించి రాత్రంతా లెక్కించగా మొత్తం 1.77 కోట్ల రూపాయలు ఉన్నట్లుగా తేలిందని చెప్పారు. అలాగే గతంలో తృణమూల్ కాంగ్రెస్ పాలనలో కాంచరాపారా మున్సిపాలిటీ చైర్మన్గా పనిచేసిన వ్యక్తే ఈ డబ్బును స్కూల్ గదిలో ఉంచినట్లుగా ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై అధికారిక ధృవీకరణ ఇంకా వెలువడలేదు. విద్యార్థుల నుంచి వసూలు చేసిన ట్యూషన్ ఫీజు డబ్బే ఇదని స్కూల్ ప్రధానోపాధ్యాయుడు వికాస్ తెలిపారు. బ్యాంకులో జమ చేయాలని భావించినప్పటికీ కొంతకాలంగా గదిలోనే నిల్వ ఉంచామని చెప్పారు. అయితే కాండోమ్ ప్యాకెట్లు స్కూల్లో ఎలా వచ్చాయన్న విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేకపోయారు. కాగా ఇదే నెల 3న కోల్కతాలోని 142 ఏళ్ల చరిత్ర కలిగిన సురేంద్రనాథ్ కళాశాలలో కూడా భారీగా నగదు బయటపడిన విషయం తెలిసింది. దోమల నివారణ కార్యక్రమం సందర్భంగా విద్యార్థి సంఘం గదిలో ఉంచిన 2 ట్రాలీ బ్యాగుల నుంచి చెదలు పట్టిన 100 రూపాయలు, 500 రూపాయల నోట్ల కట్టలు బయటపడ్డాయి. అదే సమయంలో విద్యార్థి సంఘం గదిలో నల్ల పాలిథిన్లో చుట్టిన తుపాకీ కూడా లభించింది. విద్యాసంస్థల్లో వరుసగా బయటపడుతున్న నగదు కట్టలు, అనుమానాస్పద వస్తువులు బెంగాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ డబ్బు వెనుక అసలు కథ ఏంటనే దానిపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.